సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ, విశాఖపట్నం జిల్లా. ముఖ్యంగా మీడియా సోదరులకి తెలియజేయడం అనగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ యజమానులు, ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో చాలా ఎక్కువ మంది ఇసుక రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నాము. కానీ ఈ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి ఈ ప్రభుత్వం అనండి, గత ప్రభుత్వం అనండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఎందుకింత హైప్ చేస్తున్నారో అర్థం అవట్లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 2-3 సంవత్సరాలు రవాణాదారులు ఇబ్బంది పెడుతున్నారు. దాని ముఖ్య కారణం ఆన్లైన్ విధానం అంటున్నారు. ఈ ఆన్లైన్ విధానం వల్ల 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 2014 నుంచి 17 వరకు 3 సంవత్సరాలు దాదాపు 4-5 ఆన్లైన్ పాలసీలు పెట్టారండి. ఒకటి డ్వాక్రా మహిళకి ఇసుక చెప్పారు, అప్పుడు కూడా కిరాయిలు మాకు సకాలంలో పడలేదు. తర్వాత డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి ఇసుక ట్రాన్స్పోర్టింగ్ అని చెప్పారు, ఆ రోజు కూడా సకాలంలో మాకు కిరాయిలు పడలేదు. ఇలాగా ఆన్లైన్ విధానం అనేది ఇప్పుడు కూడా రవాణాదారుడికి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దాంతోపాటు రవాణాదారులతో పాటు వినియోగదారుని కూడా సకాలంలో ఇసుక సప్లై చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల ఒక్కసారి గవర్నమెంట్ అనేది పాలసీ ఆన్లైన్ విధానం అనేది కొంచెం అధికారులతో మాట్లాడి, ట్రాన్స్పోర్ట్లతో మాట్లాడి ఏ విధంగా వినియోగదారునికి అలాగే రవాణాదారుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆన్లైన్ పాలసీ పెట్టమని చెప్పి ఈరోజు ఈ సమావేశం పెట్టామండి. అలాగే 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి. 2019లో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా 6 ఆన్లైన్ ఇసుక పాలసీలు పెట్టారండి. అవి కూడా రవాణాదారుడికి ఇబ్బంది పెట్టాయి, అలాగే వినియోగదారునికి కూడా ఇబ్బంది పెట్టాయి. ఇన్నిసార్లు ఈ 2 గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీ పెట్టినా అవి సక్సెస్ అవ్వగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణాదారునికి వినియోగదారునికి అనుకూలంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు. అప్పటికి జరగవలసిన నష్టం అంతా కూడా జరిగిపోతుందండి, ఇటు రవాణాదారుడికి వినియోగదారుడికి కూడా. ముఖ్యంగా గత 2022లోని వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్కి అప్పచెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమా సంస్థకి, వీళ్ళు ఏం చేశారంటే అండి, గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ కట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి టన్నుకి ఇంత రేటు పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి. కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ ఆన్లైన్ పాలసీల వల్ల. అన్ని కష్టాలు కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంవీపీలోని ఒక సుబ్బారావు అనే వ్యక్తి ఆయన ఇంటికి ఒక శాండ్ సప్లై అంటే శాండ్ కావాలని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి. అది మాకు ఏదైతే ఏపీ ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ఉందో అంటే ట్రాన్స్పోర్ట్ పోర్టల్ ఉందో అందులో మా వెహికల్స్ అన్ని కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. సరే, మాకు అది యాక్చువల్గా ఆయనకి లోడ్ ట్రాన్స్పోర్ట్ చేయమని మాకు చెప్పారు అనుకోండి. మేము ఒక రీచ్కి వెళ్ళేసరికి ఒక 4-5 రోజులు వెయిట్ చేయాలి. ఇంతలోనే ఆ లోడ్ వేసుకొచ్చి ఆయనకి మేము ఫోన్ చేస్తే మాకు ఆల్రెడీ లోడ్ పడిపోయింది అవసరం అంటారు. ఎంవీపీలోనే ఆయన బుక్ చేసుకున్నాడు ఆధార్ కార్డు ద్వారా. ఎంవీపీకి బండి వెళ్తే ఆయన వద్దంటారండి. అప్పుడు మా పరిస్థితి. సరే, ఇంకో కస్టమర్కి మేము అయితే అది ఎంవీపీది మద్దిలపాలెం అలౌట్ చేస్తే చేంజ్ ఆఫ్ అడ్రస్, నువ్వు అక్కడికి అలౌట్ చేయవలసింది ఇక్కడ తీసుకొచ్చా, ఎందుకు తీసుకొచ్చా అని చెప్పి ఎస్సీబీ అధికారుల చేత మా బడిసి ఇచ్చేయించారండి. ఇది ఆన్లైన్ ప్రాసెస్ యొక్క పద్ధతి. ఎందుకు పనికిరాని అంటే గవర్నమెంట్ మంచిగా ఆలోచించిన జరిగే విధి విధానాలు అయితే కరెక్ట్ కాదండి. మేము ఒకటే ఈ గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నామండి, ఏదైనా సరే రవాణాదారుడికి వినియోగదారుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా సాగేటట్టయితే ఖచ్చితంగా ఈ అటువంటి పాలసీని మీరు అధికారులతో ఉన్నాయండి, ట్రాన్స్పోర్ట్ ఓనర్లతో ఉన్నాయండి, చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఈ గవర్నమెంట్కి మేము లారీ సంఘాల ద్వారా తెలియజేస్తున్నామండి. ఈరోజు ఇసుక అనేది బంగారంలా కనిపిస్తుంది తప్ప ఇసుక అంటే బంగారం. ఈరోజు కారణం ఏంటంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా లారీ అసోసియేషన్ తరఫున మేము రిక్వెస్ట్ విన్నపంలో ఏంటంటే గత 2014-2019లో 5 రకాల పాలసీలు పెట్టారు గవర్నమెంట్. 5 రకాల పాలసీల వల్ల అటు కన్జ్యూమర్కి ఇటు ట్రాన్స్పోర్ట్లకి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇబ్బందులు ఏంటంటే రీచ్ల్లో ఈ పాలసీ వల్ల వస్తున్న నష్టాలు. రీచ్ నుంచి బయలుదేరి వైజాగ్ వచ్చేలోగా మా సోదరుడు చెప్పాడు, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర శాండ బాగోలేదంటే పక్క ఇంటికి కొడితే దానికి కేసు. అది ట్రాన్స్పోర్ట్లు భరాయించాలి. అలాగే వినియోగదారుడు మెత్తనస్కి వస్తే వాళ్ళ మేస్త్రి గొరికిసకు కావాలంటాడు, అది నాకు అవసరం లేదని వినియోగదారుడు నాకు వద్దు అంటాడు. ఇలాగా రకరకాల ఈ పాలసీల వల్ల రకరకాల ఇబ్బందులు వినియోగదారుడికి ట్రాన్స్పోర్ట్ మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే 2019-21 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ పాలసీ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాలసీ పెట్టారో అదే పాలసీని రన్ చేయడం వలన వాళ్ళ మంత్రులు అందరూ కూర్చొని ఈ పాలసీ వల్ల గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, వినియోగదారుడికి నష్టం వస్తుంది, ఇసుక రేటు పెరిగిపోతుంది, లారీ ట్రాన్స్పోర్ట్ల వల్ల ఇబ్బంది అవుతుంది, ఈ రకరకాల ఇబ్బందులు వాళ్ళ మంత్రులతో కూడి మాజీ సీఎం గారు పాలసీ మార్చి జేపీ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక జేపీ కన్స్ట్రక్షన్కి ఒక రీచ్లో ఇవ్వడం జరిగింది. ఇటు విశాఖపట్నంకి రావాలంటే శ్రీకాకుళం నుంచి ఇసుక రావాలి లేదా రాజమండ్రి నుంచి రావాలి. అప్పుడు జేపీ కన్స్ట్రక్షన్కి ఇవ్వడం మూలంగా రీచ్కి
ఏ లారీ వెళ్ళినా సరే, వినియోగదారుడు వెళ్ళినా ఒక టన్ను 375 రూపాయలు కట్టి ఇసుకను తీసుకుపోతే అక్కడి నుంచి ఆ ఇసుకని మేము ట్రాన్స్పోర్ట్ 500 రూపాయలు టోల్ గేట్లు ఇవన్నీ కలుపుకొని విశాఖపట్నంలో ఎవరికి కావాలంటే వాళ్ళకి మెత్తన కావాలా, గరుకు కావాలా, వాళ్ళకి కావాలి, వినియోగదారుడికి కావాల్సిన ఇసుక అనేది మేము తీసుకొచ్చి సప్లై చేయడం జరిగింది. అప్పుడు 1000 రూపాయలకి వేసాం మేము ఇసుక అనే దాన్ని. గవర్నమెంట్ ఎప్పుడైతే పాలసీ మారేసి శ్రీకాకుళం రీచ్ లో టన్నుకు 375 రూపాయలు పెట్టడం వలన ఏ లారీ ఓడైనా అక్కడ డబ్బు కట్టి వినియోగదారుడికి తీసుకొచ్చి ఆ రోజుల్లో 1000 రూపాయలు వేసాం. ఇప్పుడు లారీ ఓడికి ఎప్పుడు కిరాయి పడుతుందండి? ఈ ఆన్లైన్ లో వెళ్ళి మాకు కిరాయి రావాలి. అది నెల 2 నెలలు పట్టే రోజులు కూడా గత గవర్నమెంట్ అవనివ్వండి, ఆ గవర్నమెంట్ అవనివ్వండి, మాకు కనీసం కిరాయి నెల 2 నెలలు పట్టేది. మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఏం లేదండి. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్లైన్ విధానం వల్ల పబ్లిక్ కానీ ట్రాన్స్పోర్టర్లకు కానీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దయచేసి వినియోగదారుడికి సకాలంలో ఇసుక కావాలన్నా, వాళ్ళకి కావాల్సిన ఇసుక కావాలన్నా ట్రాన్స్పోర్టరే దానికి బాధ్యత తీసుకొని తెస్తాడు. కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని రీచ్లు అయితే 30 చిల్లర రీచ్లు ఉన్నాయండి. అవన్నీ ఓపెన్ చేయగలిగితే ఏ రోజు వెళ్ళిన లారీ ఆ రోజు వచ్చి విశాఖపట్నంలో అన్లోడ్ అయితే ట్రాన్స్పోర్టర్ 15,000కి వేస్తాడు. లేదనుకోండి రోజుకి లారీ డ్రైవర్కి క్లీనర్కి 2,500 అండి. అది కూడా వినియోగదారుడికి పడుతుంది. కాబట్టి వినియోగదారుడు నష్టపోతాడు. గవర్నమెంట్ ఏదైతే ఆలోచన ఉందో, ఫ్రీ విధానం చెయ్యాలి అని ఆలోచన ఉందో చెయ్యండి, తప్పులేదు. కానీ గవర్నమెంట్ ఫ్రీ విధానం చెయ్యాలి అనుకుంటే ఈ రోజు రీచ్కి వెళ్ళినప్పుడు రీచ్ లో ఏదైతే మీకు కంపల్సరిగా ఫ్రీ ఆలోచన ఉంది, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా ఫ్రీ ఇసుకే చేయండి, దానికి తప్పులేదు. కానీ రీచ్ లో అనేది ఖర్చు ఉంటది. 100 రూపాయల 200 లోడింగ్ ఛార్జ్ అవనమంటే కంపల్సరిగా ఖర్చు ఉంటది. ఆ ఖర్చు నిమిత్తం రీచ్ లో వాళ్ళ అధికారులు పెడతారా లేదా ఎవరికైనా ఇస్తారా అనేది గవర్నమెంట్ వాళ్ళ నాయకులు అందరూ కూర్చొని మంత్రులతో కూర్చొని మాట్లాడి 100, 200, 300 అనేది ఆ ఖర్చు నిమిత్తం అక్కడ పెట్టండి. ఆన్లైన్ ఏ లారీ ఓడి వెళ్తే ఆ లారీ ఓడి, లేదా వినియోగదారుడికి శాండ్ ఏ రోజు ఆ రోజు లోడ్ అయ్యేటట్టు 30 ర్యాంపులు 32 ర్యాంపులు ఉన్నాయి, రీచ్లు ఉన్నాయి శ్రీకాకుళంలో. అవి ఓపెన్ చేయగలిగితే విశాఖపట్నంలో ఈ రోజు మేమైతే ట్రాన్స్పోర్ట్ కలుపుకుంటే 1000 రూపాయలు సప్లై చేసే విధానం ఉంది, గతంలో జరిగింది. కాబట్టి దయచేసి పబ్లిక్ హెల్ప్ చేయాలన్నా, ఇటు ట్రాన్స్పోర్ట్లకి హెల్ప్ చేయాలన్నా, ప్రజలకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా శాండ్ అనేది రీచ్ లో కంపల్సరిగా ఈ విధానం మార్చి, గతంలో ఏదైతే విధానం ఉందో ఆ విధానాన్ని ఎవరు వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఇసుక ఇచ్చి రీచ్లో ఖర్చు పెట్టి ఆ విధానాన్ని చేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఈ పాలసీల వల్ల ఎన్ని డిపార్ట్మెంట్లు పెట్టారు, అన్ని డిపార్ట్మెంట్లకి ఇబ్బందే. ఈరోజు ఆన్లైన్ అంటున్నారు. ఆ ఆన్లైన్ ఎంత ఇబ్బంది ఉందనేది మీడియా సోదరులందరికీ తెలుసు, వాళ్ళ మంత్రులకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. నెత్తి నోరు బాదుకుంటున్నారు అందరూ కూడా. కానీ సీఎం గారికి చెప్పే ఆలోచన ఎవరికి ధైర్యం లేదు. కాబట్టి మీడియా సోదరుల ద్వారాగా మేము తెలియపరిచింది ఏంటంటే, మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్ మేలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దయచేసి విధానాన్ని మార్చి రీచ్లో మీరు కంపల్సరిగా ఆన్లైన్ విధానం తీసి ఎవరు పోతే వాళ్ళకి ఇచ్చేటట్టుండి ఆ ఖర్చు అనేది మీరు పెట్టగలిగితే ప్రజలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని చంద్రబాబు నాయుడు గారికి మరి ఒకసారి మా యూనియన్ల తరపున నమస్కారం పెట్టుకుంటూ తెలియజేసుకున్నాం.